హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్స్ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. తెలీదండి, నేను అసలు అక్కడికే వెళ్ళారేమో అనుకుంటున్నా. ఎందుకు ఏమో మా బాబాయ్ గారు వెళ్ళి ఉంటారండి, నేను ఇటు వెళ్ళాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి జిల్లా కోర్ట్ నుంచి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ అసిస్టెంట్, టాపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్ పొజిషన్స్, అలాగే ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఇలా చూడండి 3, 3, 6, 7, 8, 10 రకాల జాబ్స్ అయితే పడ్డాయి రిక్రూట్మెంట్ నుంచి. ఇది డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఆఫ్ స్టేట్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్స్ అన్నీ నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక చివరి వరకు చూస్తే అప్లై ప్రాసెస్, అసలు ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కట్ అండ్ షార్ట్లో మొత్తం అన్నీ చెప్తాను. ఇగో చూడండి, ఈ నోటిఫికేషన్స్ అన్నీ మీకోసం ఆల్రెడీ పీడిఎఫ్స్ ఓపెన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి క్లియర్గా చూద్దాము. అలాగే మీ డిస్ట్రిక్ట్ యొక్క కోర్టు యొక్క జాబ్స్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ యొక్క నేమ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో నేను పడిన వెంటనే మీకైతే తెలియచేసేస్తాను. ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లో ఒక్కసారి వీడియోస్ చూపిస్తాను. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే తెలియాలి కదా. ఆరోగ్య శాఖలో పొజిషన్స్ అని, హెల్త్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండిట్లో అయితే పడుతున్నాయి. సో నేను ప్రతి నోటిఫికేషన్ని తెలియచేసేస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా చూసుకోండి. ఫస్ట్ మీరు ఇవి తెలియాలి అనుకుంటే మన ఛానల్ని ఫస్ట్ దీప్తి జాబ్ అప్డేట్స్ని గూగుల్లో టైప్ చేయండి, యూట్యూబ్లో టైప్ చేయండి. ఇక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసేస్తే వెంటనే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. పక్కన బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరు వెంటనే చూసుకుని అప్లై చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ మేమైతే 40K సబ్స్క్రైబర్స్ అతి దగ్గరలో అయితే ఉన్నాము. సో మీరు చేయాల్సిందల్లా మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మాకు కూడా మంచి లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే మాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ కామెంట్సే మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. లైక్ బూస్ట్ ఎనర్జీ ఎలా ఇస్తుందో మాకు ఈ 3 అయితే చాలా ఎనర్జీ అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ చూడండి, కిందకి ఇలా స్క్రోల్ చేసుకుంటూ కింద వస్తే సొంత ఊర్లోని ఆరోగ్య శాఖ అని చెప్పేసి మేము పెడుతున్నాము. June 23 పోస్టింగ్ అని చెప్పేసి ఇలా ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకోండి. థంబ్నెయిల్లో క్లియర్గా చూసినట్లయితే మెయిన్ పాయింట్స్ కవర్ చేస్తూ ఉంటాము ఇలాగా. సో ఒకసారి చూసుకోండి. మీకు ఎటువంటి నోటిఫికేషన్ కావాలనుకున్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. అలాగే మేము షార్ట్స్ రూపంలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ చేస్తాము మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో. అండ్ అలాగే ప్రతి సిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్స్ పడుతున్నాయి, వాటిని కూడా క్విక్గా చెక్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్స్ నేను ఓపెన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇవి ఒకవేళ లెంతీగా ఉంటే మాత్రం నేను ఒక 2-3 వీడియోస్ చేసి సపరేట్ వీడియోస్ ద్వారా మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఒక వీడియో లెంతీగా ఉన్నా చూడడం కష్టం కదా. సో 2-3 వీడియోస్ సపరేట్గా చేస్తూ ఉంటాను. కుదిరితే అన్నీ సపరేట్గా చేయడానికే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో కింద నాకు కామెంట్ బాక్స్లో చేయండి, చెప్పండి అప్లికేషన్ ప్రాసెస్లు కానీ ఇంకా ఇది ఓకేనా కాదా, ఇంకేమైనా మోడిఫికేషన్స్ ఉన్నా చెప్పండి ఫ్రెండ్స్. నేను మీకు ఏదైనా నోటిఫికేషన్ కావాలా కింద కామెంట్ బాక్స్లో చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వచ్చేసి ఇక్కడ ఇది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వచ్చింది. సబార్డినేట్ అండ్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఆన్లైన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వారు తీసుకుంటున్నారు. జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఇంకా మీకు అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 34,580 నుంచి 1,72,000. సో మీరు ఏపీహెచ్సి వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ అయితే ఇంకా 13/5 నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా 4-5 డేస్ టైం అయితే ఉంది. బట్ ఎండింగ్ డేట్ 2/6/2025 మాత్రమే ఇచ్చారు. ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అయితే వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఈ పొజిషన్స్కి. అండ్ ఎన్ని రకాల వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. స్టెనోగ్రాఫర్కి సంబంధించింది ఇక్కడ చూడండి 8 పోస్టులు అయితే ఉన్నాయి. చిత్తూరు డిస్టిక్ వాళ్ళకి 7 పోస్టులు, ఈస్ట్ గోదావరి వాళ్ళకి
8 పోస్టులు, గుంటూరు డిస్టిక్ వాళ్ళకి 6 పోస్టులు, అండ్ కృష్ణా డిస్టిక్ వాళ్ళకి 3, కర్నూలు డిస్టిక్ వాళ్ళకైతే వచ్చేసి 8 పోస్టులు, అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి 7 పోస్టులు, ప్రకాశం డిస్టిక్ 1 పోస్టు, అండ్ శ్రీకాకుళం డిస్టిక్కి 9 పోస్టులు, విశాఖపట్నం డిస్టిక్ అయితే వచ్చేసి 4 పోస్టులు, విజయనగరం అయితే ఉన్నాయి, వెస్ట్ గోదావరి ఒక పొజిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దాని తర్వాత వైఎస్ఆర్ కడప నుంచి అయితే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా వేకెన్సీస్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ద హైకోర్ట్ ఆఫ్ ఏపీ సర్వీస్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్లికెంట్ మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అలాగే మీరు ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ మస్ట్ హ్యావ్ పాస్ అయిపోయి ఉండాలి, హయ్యర్ గ్రేడ్. అండ్ అలాగే షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఈక్వివాలెంట్ ఎగ్జామ్ అయితే ఉండాలి. అండ్ దీనికి లాంగ్వేజెస్ అయితే వచ్చేసి చూడండి, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏ లాంగ్వేజ్కి అప్లై చేయాలో. అప్లికెంట్స్ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ ఇఫ్ దే నాట్ పోసెస్ అడాక్యువేట్ నాలెడ్జ్. సో లాంగ్వేజెస్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కృష్ణ ఉందని కంపల్సరీగా తెలుగు అయితే వచ్చి ఉండాలి. ఈ లాంగ్వేజెస్ వచ్చి ఉంటే మాత్రమే అప్లై అయితే చేయండి అని క్లియర్గా మెన్షన్ చేశారు. తప్పకుండా ఆ లాంగ్వేజ్ వాళ్ళు మాత్రం ఆ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. అండ్ ఇక్కడ రిజర్వేషన్స్ అయితే వర్తిస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అప్లోడ్స్, సో అన్నీ మీ బేసిక్ డాక్యుమెంట్స్ అన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు. ఇంకా ఇది ఆన్లైన్లో అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు, బట్ పీడిఎఫ్స్ మాత్రం ముందేగానే పెట్టేశారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, ఎందుకంటే పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి. సెకండ్ స్టేజ్లో మీ స్టెనోగ్రాఫిక్ స్కిల్స్ అయితే చూస్తారు. సో ఇక్కడ స్టెనోగ్రాఫిక్ సంబంధించిన ఎగ్జామ్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, అండ్ ఇక్కడ ఇంకా అదర్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి చెక్ చేసుకోండి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. తర్వాత అయితే వచ్చేసి 80 మార్క్స్కి అయితే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ అండ్ 40 జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్. ద డ్యూరేషన్ ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ విల్ బి 90 minutes అని క్లియర్గా మెన్షన్ చేశారు. సిలబస్ అన్ని క్లియర్గా ఇచ్చారు, మెరిట్ లిస్ట్. సో ఎగ్జామినేషన్ ఫీ అయితే ఒకసారి చూద్దాము. ఎగ్జామినేషన్ ఫీ 800 రూపీస్ అయితే ఉంది. SC/ST పర్సన్స్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 400 రూపీస్ అయితే పే చేస్తున్నారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి క్లిక్గా చెక్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన హెల్ప్ డెస్క్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. అండ్ అప్లికేషన్లో రావడంతో నేనైతే వెంటనే క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను, APHCGovernment.in. సో సెకండ్ నోటిఫికేషన్ కనుక వచ్చినట్లయితే సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 2/6/2025. అండ్ దీనికి సంబంధించిన పొజిషన్స్ చూడండి, అనంతపురం డిస్టిక్లో 11 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి డిస్టిక్ యొక్క ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఏ డిస్టిక్లో ఉన్నాయి చూద్దాం. చిత్తూరులో అయితే ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో 28 పోస్టులు అయితే ఉన్నాయి. గుంటూరు డిస్టిక్లో 28 పోస్టులు, కృష్ణా డిస్టిక్ అయితే వచ్చేసి 25, కర్నూలు అయితే వచ్చేసి 12 పోస్టులు అయితే ఉన్నాయి. SPSR నెల్లూరులో 15 వేకెన్సీస్, ప్రకాశం డిస్టిక్లో 18, శ్రీకాకుళంలో డిస్టిక్ అయితే వచ్చేసి 14 పొజిషన్స్ అయితే ఉన్నాయి. విశాఖపట్నంలో 15 వేకెన్సీస్, విజయనగరంలో 7 పోస్టులు, వెస్ట్ గోదావరిలో 14 పోస్టులు అయితే ఉన్నాయి. వైఎస్ఆర్ కడప నుంచి 18 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి కూడా లింగ్విస్టిక్స్ ఏ డిస్టిక్కి ఏవే లింగ్విస్టిక్స్ రావాలో పక్కా ఇచ్చారు ఫ్రెండ్స్. తప్పకుండా అవి కంపల్సరీగా వచ్చి అయితే ఉండాలి, వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు. అయితే వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి కూడా సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే ఉంటుంది. సో దీనికైతే వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంటాయి. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అయితే 800 రూపీస్ అయితే ఉంది. SC/ST వాళ్ళకైతే 400 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ థర్డ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ టైపిస్ట్ కూడా సిమిలర్గానే అన్నిటికీ సేమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. వెబ్సైట్లో రావడంతో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. అనంతపురం డిస్టిక్లో 13 వేకెన్సీస్, ఇవి ఏ కేటగిరీకి ఉన్నాయి క్లియర్గా అయితే ఇచ్చారు. చిత్తూరు డిస్టిక్ అయితే 13 వేకెన్సీస్, ఈస్ట్ గోదావరికి అయితే 10 పొజిషన్స్, గుంటూరు అయితే వచ్చేసి 13 వేకెన్సీస్, కృష్ణాకి 19 పొజిషన్స్, కర్నూలు అయితే 11 పోస్టులు అయితే ఉన్నాయి. SPSR నెల్లూరుకి 13 వేకెన్సీస్, ప్రకాశం అయితే 12 వేకెన్సీస్, శ్రీకాకుళం అయితే 15 పొజిషన్స్, విశాఖపట్నం అయితే 13 వేకెన్సీస్, విజయనగరం 9 పొజిషన్స్, వెస్ట్ గోదావరి డిస్టిక్లో 11 వేకెన్సీస్, వైఎస్ఆర్ కడపలో 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి కంపల్సరీగా. అలాగే దీనికి సంబంధించిన ఎన్ని లింగ్విస్టిక్స్ ఉన్నాయో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు, ఏ లాంగ్వేజెస్ అని చెప్పేసి. సో ఈ లాంగ్వేజెస్ అయితే వచ్చి అయితే ఉండాలి ఫ్రెండ్స్.
సో నెక్స్ట్ అయితే ఏజ్ లిమిట్ 18 to 42 ఇయర్స్ అయితే ఇచ్చారు. దీనికి అప్లికేషన్ ఫీ కూడా 1800 అయితే ఉంది. మిగతా కేటగిరీకి 400 అయితే ఉంది. సో అన్ని డాక్యుమెంట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలో, ఎవరెవరికి ఏమున్నాయో, సో మీకు రిలవెంట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్, అలాగే కేటగిరీ సర్టిఫికేట్స్, సో రిజర్వేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఇది, ఓబీసీ సర్టిఫికేట్స్, అప్లికెంట్స్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అప్లికెంట్స్ క్లెయిమింగ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే అవి, అప్లికెంట్స్ ప్రెజెంట్లీ వర్కింగ్ యాజ్ అండ్ కాంట్రాక్చువల్ అవుట్‌సోర్సింగ్ చేస్తే అవి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్‌గా పెట్టయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఆన్‌లైన్ సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ప్రతి దానికి, అలాగే కోర్ట్‌లో ఉన్న ప్రతి ఎగ్జామ్స్‌కి అవే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంకొక నెక్స్ట్ పొజిషన్‌కి అయితే వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్‌కి కూడా లాస్ట్ డేట్ 2/6/2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సాలరీ కూడా ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. సో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అనంతపురంలో ఒకటైతే ఉంది. ఈస్ట్ గోదావరిలో అయితే వచ్చేసి 8 వేకెన్సీస్, గుంటూరులో 9 పొజిషన్స్, కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే 8 వేకెన్సీస్, కర్నూలు అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరుకి ఒక పొజిషన్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, సో వైఎస్ఆర్ కడపలో 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అయితే సరిపోతుంది. దీనికి కూడా లింగ్విస్టిక్స్ అయితే వచ్చి అయితే ఉండాలి. సిమిలర్‌గా అన్ని నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 18-42 ఇయర్స్, పేమెంట్ అయితే వచ్చేసి 800 రూపీస్ అయితే ఉంది. జనరల్ కేటగిరీ, మిగతా వాళ్ళు 400 రూపీస్ అయిపోతుంది. సో అన్ని డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలో నేను క్లియర్‌గా ఫస్ట్ నోటిఫికేషన్‌లో చెప్పాను ఫ్రెండ్స్. అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే వచ్చేసి 4 నోటిఫికేషన్స్ అయితే చెప్పాను కదా! మరొక వీడియోలో ఇంకొక 4 కవర్ చేస్తాను. టోటల్ 8 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి జిల్లా కోర్ట్ నుంచి. సో ఎందుకంటే లెంత్ అయితే వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకొక 4 నోటిఫికేషన్స్ మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను. సో మీరేం చేస్తారంటే కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి ఫ్రెండ్స్, వీడియో చేయండి అక్క అని చెప్పేసి. అలాగే ఇలాంటి జాబ్స్, కోర్ట్ జాబ్స్ ఏ ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎదురు చూస్తున్నారో నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాత్రం మిస్టేక్స్ మాత్రం చేయకుండా నాకు కామెంట్స్ చేసినట్లయితే నేను వీలుంటే తప్పకుండా అన్ని కామెంట్స్‌కి, మన ఛానల్‌లో ఉన్న ప్రతి కామెంట్‌కి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.